వ్యవసాయ రంగానికి సమృద్ధిగా నీరు అందించాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. పలు ప్రాజెక్టులతో సాగునీటికి కొరత లేకుండా చూడాలని ప్రయత్నిస్తోంది. అయినా సాగునీటికి రైతన్నలు నానా పాట్లు పడుతున్నారు. వేసవి వస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉండటం వల్లే ఈ తరహా సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. మరి వానాకాలం వచ్చేసింది. ఇదే సరైన సమయం. సాగునీటి కష్టాలను జయించాలంటే ప్రతి రైతు క్షేత్రస్థాయిలో నీటి కుంటల్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుంటల ఏర్పాటుతో సాగునీటి వెతలు తొలగిపోవడంతో పాటు భూగర్భ జలాలను అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో క్షేత్ర నీటి కుంటల ఏర్పాటులో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులేంటో తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. మెట్ట వ్యవసాయంలో వర్షపు నీటి యాజమాన్యం అతి ముఖ్యమైంది. మన దేశంలో త్రాగు, సాగునీరు లభ్యత కేవలం వర్షపాతంపై ఆధారపడి ఉంటుంది. అన్ని రంగాలకు అత్యవసరమైన ఈ నీటి వనరు ఒక్క వ్యవసాయానికి 75 నుంచి 80% వరకు వినియోగించగా 20 నుంచి 25% త్రాగునీరు, పరిశ్రమలు, మిగతా రంగాలకు వినియోగిస్తారు. మన దేశ సగటు వర్షపాతం 50 మిల్లీమీటర్ల నుంచి 2500 మిల్లీమీటర్ల వరకు ఉంది. ఈ వర్షపాతంలో 75 నుంచి 80% వరకు నైరుతి రుతుపవనాల వల్ల వచ్చే వర్షాల వల్ల లభిస్తోంది. ఈ వర్షపాతం పడే విధానంలోనూ దాని తీవ్రతలోనూ మార్పులు ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం. ప్రస్తుతం జరుగుతున్న వాతావరణ మార్పుల ప్రక్రియే దానికి కారణం. అంతేకాకుండా వాతావరణంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రస్తుత సందర్భాల్లో వర్షపు నీటి యాజమాన్యం కూడా చాలా అవసరం. ఇందువల్ల క్షేత్ర నీటి కుంటల నిర్మాణం చేపట్టడం అవసరమనే చెప్పాలి. పొలంలో పడిన వర్షపాతాన్ని, ప్రవహించే నీటిని వృధా చేయకుండా పొలంలో తవ్విన నీటి కుంటల్లో నిల్వ చేసుకునే పద్ధతిని క్షేత్ర నీటి కుంట అంటారు. ఈ నీటి కుంటకు కావలసినవి క్షేత్ర కాలువలతో జోడించి నీటిని కుంటలో పడేలా చూసుకోవాలి. పొలంలో క్షేత్ర వాలు, దిశలను బట్టి నీటి ప్రవాహం చేరుకునే స్థలాన్ని గుర్తించాలి. ఆ స్థలంలో నీటి కుంటలను ఏర్పరుచుకోవాలి. నీటి కుంట నిర్మాణ ప్రదేశంలో ముందుగా చెట్లు, మొక్కలు, రాళ్లను తీసేసి ఆ స్థలాన్ని శుభ్రపరుచుకోవాలి. రైతుకు తనకున్న పొలం విస్తీర్ణాన్ని బట్టి, ప్రవహించే నీటి మొత్తాన్ని, పంటకు కావలసిన నీటి పరిమాణాన్ని బట్టి క్షేత్ర నీటి కుంట కొలతలను ముందుగా నిర్ధారించుకోవాలి. నీటి కుంటల పరిమాణం దాదాపుగా 10:10:2.5 మీటర్ల పొడవు, వెడల్పు, లోతు కలిగి ఉండాలి. ప్రవేశ ద్వారానికి ముందు 1.5:1.5:1.0 మీటర్ల కొలతలు గల సిల్ట్ ట్రాప్ కుంటను తవ్వాలి. ఈ కుంటకు పొలంలో నీరు ప్రవహించే చిన్న కాలువల్ని అనుసంధానించాలి. సిల్ట్ ట్రాప్ను రాళ్లతో పేర్చి లోపలి భాగం చదునుగా, గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ప్రవేశ ద్వారం కింద 1.5:2.0 మీటర్ల వెడల్పు గల మెట్లను ఏర్పరిస్తే గనుక నీరు సులభంగా కుంటలో చేరుతుంది. నీటి కుంటల లోతును 3 నుంచి 4 మీటర్ల వరకు ఉండేలా చూసుకోవాలి. నీటి గుంత నిర్మాణంలో నిర్ధారించిన స్థలంలో జేసీబీ ద్వారా తవ్వించి పై పొరల నుంచి వచ్చే మట్టిని పొలంలో వేసుకోవచ్చు. నీటి కుంటల్లో ముఖ్యమైన సమస్య ఒండ్రు మట్టి వచ్చి చేరడం. దీనికి యాజమాన్య పద్ధతిగా నీటి కుంటలపైన, అంటే ఒండ్రు మట్టి సేకరించే కుంట ఏటవాలుగా అడ్డంగా నిర్మించుకుంటే పైన పిల్ల కాలువలో పడ్డ నీరంతా మొదటిగా ఈ సిల్ట్ ట్రాప్లోకి వచ్చి చేరి నీరు నిదానంగా నీటి కుంటల్లోకి వస్తుంది. కాబట్టి ఒండ్రు మట్టి సేకరణ దాదాపుగా తగ్గించుకోవచ్చు. ఇలా నిర్మించకపోతే గనుక తక్కువ కాలంలో ఎక్కువ మట్టి వచ్చి చేరి నీటి నిల్వ సామర్థ్యం, కాల పరిమితిని తగ్గిస్తుంది. అలాగే సిల్ట్ ట్రాప్ నిర్మించుకున్నట్లయితే 4 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి నీటి కుంటల్లో చేరిన మంచి సారవంతమైన మట్టి కాబట్టి దాన్ని పొలంలో చల్లుకోవచ్చు. నీరు ఆవిరైపోవటం అనేది మరొక ముఖ్యమైన సమస్య. క్షేత్ర నీటి కుంట చుట్టూ చెట్లను పెంచడం వల్ల నీరు ఆవిరైపోవడం కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే నీటి ఆవిరి శాతాన్ని తగ్గించుకునేందుకు లీటరు నీటికి
5 మిల్లీలీటర్ల వేప నూనెను కలిపి నీటి కుంటల్లో పిచికారీ చేసుకోవాలి. క్షేత్ర నీటి కుంటల్లో అతి ముఖ్యమైన సమస్య నీరు పక్కలకు, కింద ఉన్న భూమి పొరల్లోకి ఇంకిపోవడం. దీనిని అధిగమించడానికి క్షేత్ర నీటి కుంట అడుగుభాగాన పూత పూయడం అవసరం. ఇందుకోసం వివిధ రకాల లైనింగ్ పదార్థాల్ని వాడవచ్చు. సిమెంట్ కాంక్రీట్ లేదా ఇటుకల సిమెంటుతో ఎర్రమట్టితో లైనింగ్ వేసుకోవచ్చు. అన్నింటికంటే అధునాతనమైన దీర్ఘకాలంగా మన్నికగలిగిన 500 మైక్రాన్ల నల్ల ప్లాస్టిక్ లైనింగ్ ఏర్పాటు చేసుకుంటే గనక దాదాపు 10 సంవత్సరాల వరకు ఇది ఉంటుంది. ఈ లైనింగ్ వాడడం వల్ల 90 నుంచి 95% వరకు నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు అని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పొలంలో క్షేత్ర నీటి కుంటలను ఏర్పరచడం వల్ల ప్రాంతీయ నీటి లభ్యత, నీరు సంరక్షణ, మట్టితో పాటుగా పోషక పదార్థాలను కూడా సంరక్షించుకోవచ్చు. పంట పొలాలకు నీటి తడిని పంట మొలక కీలక దశల్లో ఇచ్చినప్పుడు ఉత్పాదకతను పెంచుకోవచ్చు. ఈ నిల్వ నీటిని సాంప్రదాయ పద్ధతిలో కాకుండా బిందు సేద్యం, తుంపర్ల పద్ధతిలో అందిస్తే తక్కువ నీటితోనే మరింత ఎక్కువ విస్తీర్ణంలో పొందవచ్చు. నిర్దేశించిన పొలంలో పంటల మార్పిడి వల్ల ఎక్కువ లాభాలు పొందవచ్చు. పొలంలో పనిచేసే పశువులకు తాగునీటి వసతిని కల్పించడంతో పాటుగా పంటలకు పిచికారీ చేసే మందులకు కూడా ఈ నీరు ఉపయోగపడుతుంది. క్షేత్ర నీటి కుంటల్లో చేపలను పెంచడం ద్వారా బెట్ట పరిస్థితుల్లో కూడా రైతులు అదనంగా లాభాలు పొందవచ్చు. నీటి ద్వారా భూగర్భ జలాలు పెరగడమే కాకుండా గుంతకు దగ్గరగా ఉన్న బోరుబావుల్లో నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది.